హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మినప వడియాలని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రవ్వ వడియాల కంటే ఈ మినప వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా మనకి ఈ వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. నేను పొట్టు లేని మినపగుళ్ళతో వేసుకుంటున్నానండి. మీరు పొట్టున్న మినపప్పుతో కూడా ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మినపగుళ్ళు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న మినపప్పులోకి మినపప్పు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని ఒకసారి మినపప్పుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మినపప్పు మనకి చక్కగా నానిపోయింది. ఇలా నానపెట్టుకున్న మినపప్పుతో వడియాలు పెట్టుకుంటేనే టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మినపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేసుకొని తీసుకున్నాక ఒక స్ట్రైనర్ని తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న మినపప్పు మొత్తాన్ని కూడా అందులో వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా అలా వదిలేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని 4-5 పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని 2గా చేసుకొని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. చిన్న సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్ట్రైనర్లో వేసుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ని తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన మినపప్పును కూడా వేసుకొని ఇంకొంచెం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ మీకు గట్టిగా ఉంది అనిపిస్తేనే వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ నాకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తుంది, అందుకని 1 స్పూన్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని నేను ఈ బ్యాటర్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకుంటున్నాను. పొరపాటున వాటర్ అనేవి మనకి ఎక్కువైనట్లయితే వడియాలు మనకి పర్ఫెక్ట్గా అయితే రావండి. జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేయండి, అంతే చాలు. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. పట్టుకుంటే ఇలా మెత్తగా అయితే ఉండాలి. వడియాల్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తే కనుక పర్ఫెక్ట్గా అయితే రావాలండి. ఇలా కనుక మీకు రాకపోతే ఇంకొంతసేపు స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని, 1/2 స్పూన్ ఇంగువాని, సాల్ట్ని చాలా తక్కువ వేసుకోండి. వడియాలకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, కావాలంటే చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము పిండిని ఎంత బాగా కలుపుకుంటామో వడియాలు మనకి అంత పర్ఫెక్ట్గా గుల్లగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. పిండిని కలిపేటప్పుడు నార్మల్గా కలుపుకుండా ఫాస్ట్గా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. అప్పుడే వడియాల టేస్ట్ చాలా బాగుంటాయి, సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. నేనైతే ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకున్నానండి. పిండిని ఒక 5 నిమిషాలు ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత వడియాలు పెట్టడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. పిండిని చేతిలోకి చిన్న పిండి ముద్దను తీసుకొని బౌల్ నిండుగా వాటర్ని తీసుకొని ఆ పిండి ముద్దలు ఇందులో వేసారు అంటే కరెక్ట్గా మనకి పైన తేలాడుతూ ఉండాలి. అడుగు కనుక వెళ్ళిపోయినట్లయితే ఇంకో 2 నిమిషాలు పిండిని ఫాస్ట్గా కలుపుకొని తీసుకోండి. ఇప్పుడు మనం వడియాలని పెట్టుకోవచ్చండి. ఈ వడియాలని ప్లేట్ మీద మాత్రమే పెట్టుకోవాలండి. క్లాత్ మీద పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా అయితే రావు వడియాలు మనకి. మనం ఇప్పటి వరకు కలుపుకున్న పిండిలో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని వడియాల్లాగా ప్లేట్ మీద పెట్టేసుకోవాలి. ఈ వడియాల్ని రవ్వ వడియాల్లాగా పల్చగా అయితే పెట్టుకోకూడదండి, మందంగానే ఉండాలి. మందంగా ఉంటేనే ఆరిపోయిన తర్వాత మనం వెంటనే చేత్తో ఇలా అనగానే ఊడొచ్చేస్తాయి. అదే మీరు పల్చగా పెట్టుకున్నారంటే మధ్య మధ్యలో విరిగిపోతాయి. మీకు ఎంత వీలైతే అంత మందంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి వడియాల్ని. నేనైతే వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా మందంగా పెట్టుకుంటున్నాను. ఈ వడియాలు కంపల్సరీ ఎండలోనే పూర్తిగా ఎండిపోవాలి. నేనైతే మా టెర్రస్ పైన ఇలా వడియాల్ని ఎండబెట్టుకుంటున్నాను. నాకైతే ఈ వడియాలు ఎండడానికి 4 రోజుల టైం అయితే పట్టింది. 4 రోజుల తర్వాత మనం వేళ్ళతో ఇలా అన్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోవాలి. ఇంకొకవేళ 4 రోజులు కూడా ఇలా రాలేదు అంటే ఇంకొక 1 డే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఎండలో. చూడండి వడియాలు మనకి ఈజీగా ఇలా అంటే వచ్చేస్తున్నాయి. గట్టిగా కనుక మీరు ప్రెస్ చేసి కనుక తీసినట్లయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. చూడండి వడియాలు మనకి ఎంత చక్కగా అయితే వచ్చాయో. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడియాల్ని సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేసేయచ్చు.
నేను 1 కప్పు కొలతతో మీకు ఈ వడియాలని ప్రిపేర్ చేయడం చూపించాను కదా. మీరు ఎక్కువ వడియాలు కనుక చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలని డబల్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వస్తాయో మనకి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వడియాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మనకి తక్కువ హీట్లో ఉండాలండి. మరి ఎక్కువ హీట్లో ఉండకూడదు. ఎక్కువ హీట్లో కనుక ఆయిల్ ఉన్నట్లయితే ఈ వడియాలు తొందరగా మాడిపోతాయి, టేస్ట్ అంత బాగోవు. అందుకని ఆయిల్ని తక్కువ హీట్లో ఉంచుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ వడియాలని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాల్ని ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచొద్దండి. మనం ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్నిటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో చూడండి వడియాలు మనకి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.